హాయ్ అండి, ఇక్కడ చూడండి వంకాయ పులిహోర రెసిపీ అనేది చాలా బాగుంటుందండి. ఇది రాగి సంగటిలోకి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మేము ఎక్కువ ఇట్లానే చేసుకుంటామండి. వీని పులిహోర అనొచ్చు, బజ్జీ గుడక అనొచ్చు అండి, వంకాయ బజ్జీ గుడక అనొచ్చు. ఇప్పుడు చూడండి, నేనైతే వంకాయలు అనేవి ఇలా సన్నగా కట్ చేసుకొని ఇలా నీళ్ళల్లో అయితే ఒక 5 నిమిషాలు ఇలాగా నానబెట్టుకోవాలండి. దాంట్లో కాస్త కల్లుప్పు వేసుకోవాలండి. కల్లుప్పు వేసుకొని ఇలాగా మనం 5 నిమిషాలు అలా బాగా నానబెట్టుకోవాలండి. లేదంటే మనకు వంకాయలు అనేవి కొంచెం కలర్ మారుతాయండి. అలాగా కలర్ మారుతాయని మనం ఉప్పు నీళ్ళలో అయితే నానబెట్టుకోవాలండి. ఇప్పుడైతే నేను కుక్కర్లో అయితే ఉడకబెట్టుకుంటున్నానండి. మీరైతే కుక్కర్లో కాకుండా ఇట్లా మామూలుగా చెరవలో అయినా కానీ ఉడకబెట్టుకోవచ్చండి. ఇప్పుడైతే నేను ఒక పెద్దది టమోటా అయితే వేసుకుంటున్నానండి. మీరు చిన్నవి అయితే 2 వేసుకోవచ్చండి. ఇప్పుడు నేను పచ్చిమిర్చి కొద్దిగా వేసుకుంటున్నానండి. ఒక 5-6 వేసుకుంటున్నాను. కొంచెం కారం ఉండవు కాబట్టి 5-6 వేసుకుంటున్నానండి. మీరు కారం కావాలి అనుకుంటే కొంచెం ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. కారం తక్కువ ఉండాలి అంటే తక్కువ వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఒక స్పూన్ అయితే పసుపు వేసుకోవాలండి. అలాగే కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా చింతపండు అయితే వేసుకోవాలండి. ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మనము ఇట్లా మూత అయితే పెట్టేసుకోవాలండి. కుక్కర్కి మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టి 3 విజిల్స్ వచ్చినాక మనం ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మూత ఆవిరంతా పోయినాక తీసేసుకోండి. వీటిల్లో కొన్ని నీళ్ళు ఉన్నాయి కదా, ఇంకో గిన్నెలో అయితే ఉంచుకోవాలండి. ఎన్ని ఉన్నా కానీ కొన్ని ఉన్నా కానీ ఉంచుకోవాలండి. ఉంచుకుంటేనే మనకు బాగుంటుందండి కూర. అట్లాగనే ఎనుపుకుంటే కూర అనేది అస్సలు బాగుండదు. ఇలా కొన్ని ఉన్నాయి కదా, వేరే గిన్నెలోకి ఉంచుకొని పప్పు గుత్తి తీసుకొని ఇట్లా పప్పు గుత్తితో మనం బాగా ఎనుపుకోవాలండి. మెత్తగా కాస్త మరీ మెత్తగా కాకుండా కొంచెం పచ్చగా ఎనుపుకోవాలండి. అప్పుడు మనకు చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఇలాగా బాగా మెత్తగా ఎనుపుకోవాలండి. ఇట్లా బాగా మెత్తగా ఎనుపుకున్న తర్వాత మనము ఉప్పు సరిపోకుండా చూసి వేసుకొని, నేనైతే కొద్దిగా వేసుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఉప్పు వేసినాక బాగా ఒక 2 నిమిషాలు అలాగ పప్పు గుత్తితో ఎనుపుకోవాలండి. ఇప్పుడు వీటికి చూడండి ఎలా ఉంటుందో. చాలా ఇట్లా బాగా కొంచెం మరీ అంత గట్టిగా లేకుండా ఇట్లా నీళ్ళుగా లేకుండా మీడియంగా ఇట్లా ఉండాలండి పులిహోర అనేది. ఇప్పుడు వీటికి పోపు అయితే పెట్టుకుందామండి. స్టవ్ పైన వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుందామండి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం అనేది వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ అయితే పోపు దినుసులు వేసుకుందామండి. పోపు దినుసులు అనేది కొంచెం వేగిన తర్వాత మనము 2 కరివేపాకు రెమ్మలు అలాగే 2 ఎండుమిర్చి తుంచి వేసుకుందామండి. ఇలాగా తుంచి వేసుకునే తర్వాత ఇవి చూడండి, ఇవి వేసుకున్నాం కదా, తుంచి వేసుకున్నాం కదా, కరివేపాకు ఎండుమిర్చి వేసుకున్నాక ఇవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్ అనేది వేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకొని పొడుగ్గా. చూడండి, ఆనియన్స్ వేసుకున్నాం కదా, ఆనియన్స్ అనేది కొంచెం బాగా వేగాలండి. ఇంకా వీటిని మనం వంకాయ టమోటా ఇవి మనం ఇంకా పొయ్యి ఉంటే కనుక పొయ్యిలో కాల్చి వేసుకుంటే చాలా బాగుంటుందండి. మనకి ఇక్కడ పొయ్యి ఉండదు కదండి, అందుకని స్టవ్ పైన ఇలా అయితే చేసుకుంటున్నాము. ఇవి రాగి సంగట్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత 4-5 వెల్లుల్లిపాయలు వేసుకుందామండి. ఇవన్నీ వేసినాక ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్గా వచ్చే చాలండి. అప్పుడు ఆ మాత్రం వచ్చి మనం పోపు అంటే దాంట్లో వేసుకోవచ్చండి వంకాయ పులిహోరలో. ఇప్పుడు చూడండి, కొంచెం ఇట్లా బాగా వేగాలండి. ఎక్కువ మంట పెట్టకుండా తక్కువలోనే పెట్టేసుకొని ఇలా వేయించుకోవాలండి. ఆనియన్స్ ఇలా వేయించుకుంటేనే బాగుంటుంది, ఎక్కువ మాడిపోతే బాగుండదు. చూడండి ఇలాగా. ఇంకా వీటిలో మనము బాగా పొయ్యిలో ఉండి కాల్చుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా చేతితో నిలుపుకుంటేనే బాగుంటుంది. మనకు ఇక్కడ పొయ్యి ఉండదు కాబట్టి, సిటీలలో పొయ్యి ఉండదు కాబట్టి స్టవ్ పైన ఇలా అయితే చేసుకుంటున్నామండి. ఇప్పుడు చూడండి, ఈ మాత్రం వచ్చింది కదా, ఈ మాత్రం వచ్చే చాలు, మనకు చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కుక్కర్లో ఉండే పులిహోర అంతా ఇప్పుడు కడాయిలో అయితే వేసుకుందామండి. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి. ఇట్లా బాగా కలుపుకున్నాక చూడండి ఎలా ఉంటుందో. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఇంకా లాస్ట్లో కొత్తిమీర ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇదో అండి పులిహోర అనేది చాలా రెడీ అయిపోయిందండి. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి బాయ్.